తర్వాత అలాగే మీలాగే కేజ్రీవాల్ ఉన్నాడు. అతను ఐఆర్ఎస్ బ్యూరోక్రాట్. అక్కడి నుంచి ఉద్యమాలు చేశాడు. ఆ తర్వాత పొలిటికల్ పార్టీ పెట్టాడు. సీఎం అయ్యాడు. పీఎం కూడా అవ్వాలనుకున్నాడు. సీఎం వరకు అయ్యాడు సక్సెస్ఫుల్గా. తర్వాత అతను కేసుల్లో వెళ్ళాడు. రీసెంట్గా కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. ఈ మొత్తం దీన్ని ఎలా మనం చూడాలి సార్? మీరు ఎలా చూస్తారు? అపరిపక్వమైన ప్రజాస్వామ్యంలో ఇది మారాలని చెప్పి సహజంగా ప్రజల నుంచి ఆర్తి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సందర్భాన్ని బట్టి ఉద్యమాలుగా అవుతాయి. కొన్ని సందర్భాలు ఉద్యమాలు ఓటుగా మారచ్చు. ఢిల్లీలో ఉన్న ప్రత్యేక పరిస్థితి వల్ల అది ఓటుగా మారింది. ఢిల్లీ మిగతా నగరాల లాంటిది కాదు, మిగతా రాష్ట్రాల లాంటిది కాదు. చిత్తశుద్ధితో చాలామంది కలిశారు. ఢిల్లీలో చాలా మేధో సంపత్తి ఉన్నది. దేశంలో మేధస్సు ఉన్న వాళ్ళు చాలామంది ఢిల్లీ చేరడం వివిధ కారణాల వల్ల జరిగింది. కానీ సమస్య ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం కాకుండా ఏదో రకంగా టాక్టికల్గా ఎత్తుగడలు ఉపయోగించి ప్రజల మన్నన పొందడం మాత్రమే లక్ష్యంగా ఉన్నప్పుడు, వ్యవస్థల బలమేంటి బలహీనత ఏంటి ఎలా మార్చాలో అర్థం కాకుండా ఉన్నప్పుడు పెద్దగా ఫలితాలు సాధించడం. కొంతకాలం ప్రచారం ఉంటుంది, కొంతకాలం హడావుడి ఉంటుంది, అధికారం వస్తుంది, కానీ పరిష్కారంలో భాగం కావట్లేదు. ఉదాహరణకి ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎన్నికలకు ముందు లేకపోతే రాజకీయ పార్టీగా అయ్యే ముందు రాజకీయంలోకి వెళితే చెప్పెట్టి కొట్టండి అన్నారు. మీకు గుర్తుంది లేదు? లోక్సత్తా నోటి నుంచి కానీ నా నోటి నుంచి కానీ పొరపాటును కూడా ఆ మాట ఏనాడు రాలా. అంటే ఆ వ్యవస్థను ఎప్పుడు మీరు అగౌరవంగా ఎప్పుడు నేను అన్నది రాజకీయం పవిత్ర వ్యాసంగం. అంటే మీ అవగాహనలో లోపం ఉన్నది. అదే సమయంలో ఆ మాటని చెప్పుతో కొట్టని మళ్ళీ మార్చారు. తప్పులేదు. మార్చిన తర్వాత అసలు ఏమాత్రం కూడా మీకు పరిమితులు లేకుండా తిట్టడమే తిట్టడం. అందరూ ఘాటుని కట్టేసి బూతులు తిట్టడమే. ఎంతమంది ఈ దేశంలో సుప్రసిద్ధులైన నాయకులు ఆవేదన పడ్డారో నాకు తెలుసు. నేను పేర్లు చెప్పను. రాజకీయంలో మనం ఒక్కళ్ళమే నిజాయితీ పరులు, మన ఒక్కళ్ళే మంచివాళ్ళు, మన ఒక్కళ్ళకే ప్రజా సంక్షేమం అంటే ఉంది. మిగతా వాళ్ళతో దొంగలు అన్నది మూర్ఖత్వము, అజ్ఞానము, అహంకారము. ఈ కేజ్రీవాల్ని ఎలా చూస్తారు సార్ ఈ ఉదంతాన్ని? అదే ఎప్పుడైతే ఆ పరిస్థితి వచ్చిందో మీ ద్వారా మంచి పని సాధించడం కంటే మీకు అడిగే అమితమి పెద్ద పోరైపోయింది. ప్రతి ఎన్నికల్లో ఓటు వస్తుంది చూడటం తప్పితే మీరు మన వల్ల సమాజంలో మంచి ఎలా జరుగుతుంది చెప్పిన ఆలోచన పోయింది. అసలు మూడోది, కాలక్రమేణా అధికారమే లక్ష్యమైనప్పుడు, దేశంలో మార్పు అనేది లక్ష్యం కానప్పుడు కొన్ని అపశృతులు దొరుకుతాయి. అన్నిటిని మించి ఒక్క విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ సమస్యలో భాగమైపోయింది. ఏమిటది? ప్రజాస్వామ్యంలో మన దేశం లాంటి పేద దేశంలో కొంత సంక్షేమం అనివార్యం, అవసరం. కష్టంలో మనం ఆదుకోవాలి. కానీ సంక్షేమమే పరిపాలన అంటే భవిష్యత్తు అంధకారం. అభివృద్ధి ఒకటి ఉంది కదా. మన పిల్లల భవిష్యత్తుని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి సంక్షేమాన్ని పెంచి హక్కు ఇవ్వడం మనకి ఇవ్వాలి. మన పిల్లల భవిష్యత్తుని కాపాడే బాధ్యతను మనకి ఇచ్చారు. అంటే ఈ లిక్కర్ కేసు క్లియరెన్స్ అది పక్కన పెడతాం. నిజమా కాదో కోర్టులు తెలుస్తే నేను దానిలో వ్యాఖ్యానించాను. అవన్నీ లేవనుకున్నా కూడా ఏమైంది, ఎట్లా కొట్లా ఓటును పొందడమో ప్రజలను ఆకట్టుకోవటమే లక్ష్యం తప్ప దీర్ఘకాలిక భవిష్యత్తు కాదన్న దృష్టితో అన్నీ తాయిలాలే, అంతా సంక్షేమమే పరిపాలన అని చెప్పి దాన్ని ఒక పెద్ద ఆటలాగా మార్చేశారు. దాంతో ఇతర ప్రధాన పార్టీలన్నీ కూడా దాన్ని పడిపోయినాయి. ఈ దేశంలో ఒక రకంగా పరిష్కారంలో భాగం కాకుండా పెద్ద సమస్యలో భాగమైనారు. నాకు అది బాధ కలిగించేది. ఎందుకంటే వారికి నా మద్దతు ఇచ్చాను నేను బహిరంగంగా. అందుకు అడుగుతున్నా సార్. కానీ అందుకనే ప్రజాస్వామ్యంలో కేవలం కోపంతోనో ఇతరుల మీద కసితోనో ద్వేషంతోనో చేస్తే కాదు, ప్రేమతో, లోతైన అవగాహనతో, ఆలోచనతో పరిష్కారంలో భాగం కావాలి. అంటే మీరు ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు, ఏదో ఎందుకు అలా చేశారని చెప్పి కోర్టు కూడా ఆఫీసర్ని, సిబిఐ వాళ్ళని తిట్టింది, వాళ్ళకి ముట్టగాయ వేసింది, చిట్టించింది. దానిలో వ్యాఖ్యానించి మన దేశంలో చట్టబద్ధ పాలన లేదని మనకు తెలుసు. 2G స్పెక్ట్రంలో అవినీతి జరిగిందని మనందరికీ తెలుసు. ఎంతమంది జైలు శిక్ష పడింది? చివరికి ఏమైందంటే ఈ దేశంలో ఒక పక్కనేమో బెయిల్ లేకుండా జైల్లో పెట్టడమే శిక్ష అని ఒక మార్గం వచ్చింది. రెండో పక్కన ప్రత్యర్థిని వీలుంటే బాధ పెట్టడం నా అధికారం. ఇక్కడ ఏం జరిగిందన్నది కోర్టులు జరిస్తే దాంట్లోకి నేను వివరాల్లోకి వెళ్ళను. కానీ చట్టబద్ధ పాలన లేకపోవడం సమస్య. ఆ ఫిలాసఫీ తప్పిందంటారా అని అనుకున్నది? చెప్పాను కదా, ఇప్పుడు సమస్యలో భాగంగా అయితే పరిష్కారంలో భాగం కాకుండా ఖచ్చితంగా మనం కూడా తప్పటడుగు వేసినట్టే కదా. జనరల్గా మీరు బ్యూరోక్రాట్కి కలెక్టర్గా చేశారంటే మ్యాజిస్ట్రేట్ కదా కలెక్టర్ అంటే. సో మామూలుగా కేసు పెట్టిన తర్వాత జైల్లో వేస్తారు సార్, జైల్లో వేసిన తర్వాత కేసు పెడతారా? అసలు ఎలాగా దాన్ని ఎలా చూడాలి? అరెస్ట్ అనేది అరెస్ట్ వితౌట్ వారెంట్ కొన్ని అరుదైన సందర్భాల్లో జరుగుతుంది. మిగతా సందర్భాల్లో కోర్టు వారెంట్ ఇస్తేనే అవుతుంది.
మరి కోర్టులు ఎందుకు వారెంట్ ఇచ్చినాయి పరిశీలన లేకుండా? అంచేత ఇందాక అనుకున్నాం న్యాయ వ్యవస్థ కూడా అవతకులు ఉన్నాయని చెప్పని. కోర్టులు అంతకాలం పాటు జైల్లో ఎందుకు పెట్టారు? మీరే కదా వారెంట్ ఇచ్చింది, ఇవ్వడం తప్పు కదా.